నమస్తే అందరికీ, నేను మీ లక్ష్మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియాన్స్ వరల్డ్. ఇవాళైతే మన ఛానల్లో ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ చికెన్ నగెట్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేట్, వెంటనే ప్రాసెస్ చేసేద్దాం రండి. ముందుగా అయితే నేను బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటి ఎడ్జెస్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిల్క్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా ఏ బ్రెడ్ అయినా కూడా పర్లేదు. ఇప్పుడు బోన్లెస్ చికెన్ 200 గ్రామ్స్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. చికెన్లో చిన్న చిన్న బోన్స్ లేకుండా చూసుకోండి, లేకపోతే రెసిపీ మొత్తం పాడవుతుంది. అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేయడానికి ఒక పీట పైన కానీ లేదా ఒక ట్రే పైన కానీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేయడం అయిన తర్వాత సైడ్స్ కట్ చేసేసుకొని చిన్న చిన్న స్క్వేర్ షేప్లా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కట్ చేయకూడదు, మరీ సన్నగా కట్ చేయకూడదు, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన వాటిని ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ టైంలో మనం కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ 1 స్పూన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి థిక్ బ్యాటర్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలో ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మరొక గిన్నెలో బ్రెడ్ క్రమ్స్ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ నగెట్స్ని తీసుకొని ముందుగా కార్న్ఫ్లోర్లో డిప్ చేసి తర్వాత ఎగ్ బ్యాటర్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో బోర్లించాలి. అన్నిటినీ అలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే పెట్టాలి, ఎందుకంటే పైన బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ ఇచ్చాం కదా, త్వరగా మాడిపోతుంది, లోపల చికెన్ ఉడకదు. అందుకని చికెన్ నగెట్స్ని మంట చిన్నగా పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బెటర్. అంతే, ఎంతో టేస్టీ అయినా మన చికెన్ నగెట్స్ రెడీ అయిపోయినట్టే. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా అయితే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి.